ఎక్కడి నుంచి వస్తున్నారు? వేములవాడ. ఓకే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇబ్బంది కూడా ఏం లేదు. స్మూత్ వెళ్ళి ఆనందం రావచ్చు. ఓకే. క్యూ లైన్లో కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవా? ఏమి ఇబ్బంది లేవు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? రాయచూరు, కర్ణాటక నుంచి. ఓకే. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అసలు స్వర్గంలోకి వెళ్ళినట్టుంది వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము, కానీ చాలా బాగా అనిపించింది. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? స్వామివారి దర్శనం అంటే ఇంక చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగున్నాయి. ఎక్కువ క్లౌడింగ్ లేదు, గంటుకోవడం లేదు. చాలా కూల్ గా జరిగింది దర్శనం అయితే. చాలా బాగుంది. స్వామివారి అలంకరణ కానీ దేవస్థానం అలంకరణ ఎలా ఉంది? స్వామి వాళ్ళ అలంకరణ అసలు మాటలు రావు చెప్పడానికి, అంత బాగుంది అలంకరణ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఓకే. క్యూ లైన్ లో ఎక్కడ అసౌకర్యం లేదు? అసలు ఎక్కడ అసౌకర్యం లేదు. చాలా కూల్ గా వెళ్ళాము. ఎక్కడ రష్ అన్నదే లేదు. చాలా సాఫీగా నడిచింది. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అచ్చంపేట్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఇంతమందిలో వచ్చింది అని అంటే లక్కే కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది. ఒక 4 అవర్స్లో జరిగింది. ఆ స్వామిని చూస్తే ఈ 4 అవర్స్ మనం ఈజీగా మర్చిపోతాం. ఇట్స్ వర్త్. ఓకే. చాలా మంచిగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారివి? అన్ని ఏర్పాట్లు మంచిగా అనుకూలంగా అంత మంచిగా జరిగింది. అంత మంచిగా ఇచ్చారు మనకి. చాలా డెకరేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు కళ్ళు ఇట్లా తీయలేకపోతున్నాం, అంత సూపర్గా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సాపేట, గుంటూరు జిల్లా నర్సాపేట. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉంది. బాగుందండి. టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. తొందరగా దర్శనం అయింది. స్వామివారిని బాగా చూశాము. చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఈసారి చాలా మంచిగా ఏర్పాట్లు జరిగినాయి. అసౌకర్యంగా లేకుండా బాగా జరిగింది. ఈసారి లక్కీ డిప్లో భక్తులని ఎంచి స్వామివారికి భక్తులనే ప్రసాదంగా ఇచ్చినట్లుంది. చాలా సూపర్, మంచి జరిగింది. ఒత్తిడి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు కానీ పిల్లలకు ఉద్దేశించి? మహిళలకు పిల్లలకు అంటే కొద్దిగా అదే పిల్లలకు పాలు కానీ కొద్దిగా చల్లగా ఉంది, ప్రాంతం చల్లగా ఉంది కాబట్టి అట్లాంటి కుర్చీలు లోపల కుర్చీలు వేసిండ్రు. మంచిగా కంపార్ట్మెంట్లో కుర్చీలు వేసిండ్రు. పర్వాలేదు. పెద్ద మనుషులకు పిల్లలకు కానీ పర్వాలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను బెంగళూరు నుంచి వస్తున్నా. చాలా బాగా దర్శనం అయింది. అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. మేము చాలా హ్యాపీగా నిన్న వచ్చినాము. అకామిడేషన్ కూడా వీళ్ళ తరపు నుంచే సిస్టమేటిక్గా అరేంజ్ చేసినారు. మరి దర్శనం కూడా పిల్లలకి అంతా తీసుకెళ్ళాము. కూల్గా అయిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను దానికి. హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యాపీ. మీరు కుటుంబ సమేతంగా వచ్చారు, భార్య పిల్లలతో. చిన్న పాప ఏంటి, ఏ అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా బాగా జరిగింది? అంతా జరిగింది. 2 to 3 hours మినిమం దర్శనం పడుతుంది. కానీ పొద్దున మేము 5:30 కల్లా వచ్చినాము. తొందరగా బయటికి వచ్చేసినాము. క్యూ లైన్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ కూడా చాలా బాగుంది. మా అబ్బాయి యాక్చువల్లీ మిస్ అయినాడు, మరి దొరికేసినాడు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీస్. 1 hour తర్వాత దొరికాడు. మేము బయటికి వచ్చాము, అప్పటిదాకా వచ్చేసాడు. డెకరేషన్ కానీ మీకు దర్శనం చాలా బాగుంది. లిటరలీ ఆ వైకుంఠ ద్వారంలో అయితే లిటరలీ చాలా బాగుంది. అసలు ఎక్కడో వెళ్ళిపోయినట్టు ఉంటుంది అది దాంట్లో దర్శనం చేస్తే. సూపర్ దర్శనం. தேங்க்யூ. ரொம்ப சந்தோஷம். இந்த மாதிரி ஒரு பாக்கியம் கிடைக்கிறதே ரொம்ப கஷ்டம். எங்களுக்கு இந்த மாதிரி ஒரு வாய்ப்பு கிடைச்சி இன்னைக்கு நாளில் இந்த பூமியில் இருக்கிறதே எங்களுக்கு ரொம்பவே சந்தோஷமா இருக்கு. இந்த தேவஸ்தானத்துக்கு ரொம்பவே சந்தோஷமா வணக்கம் சொல்லிக்கிறேன். నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్ అండి, తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు ఈ దర్శనం చాలా బాగా ఈసారి ఏర్పాట్లు చేసిండ్రు. ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా, రెస్ట్ లేకుండా చాలా మంచిగా దర్శనం అయిందండి. క్యూ లైన్లో ఎంతసేపు పడుతుంది? మాకైతే ఒక 3 hours పట్టిందండి. 8కి వెళ్తే 11కి వచ్చినాం. అవునండి. 2:30 నుంచి 3 గంటలు పడుతుంది సమయం. ఓకే. ఎటువంటి అసౌకర్యం లేకుండా మీకు దర్శనం బాగా జరిగింది? పర్లేదు. చాలా బాగా అయింది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము
కొంపల్లి అండి, హైదరాబాద్ నుండి వచ్చింది. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించింది అండి, చాలా బాగుంది. డెకరేషన్ కూడా ఏదో వైకుంఠం స్వర్గానికి వచ్చినట్టుంది, చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు దర్శనం కూడా. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, చాలా మంచిగా ఒక పద్ధతిగా వేలో చాలా ఎంత పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు, బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? మహిళలకు కానీ పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. మంచి ఏర్పాట్లు చేశారు, రూమ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు, ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు, చాలా బాగా జరిగింది దర్శనం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ అండి. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా అనిపించింది అండి. టోకెన్లు ఇవ్వటం, టోకెన్లు ఇష్టం వల్ల చాలా ఫ్రీగాను. ముందుగా టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి, ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసినందుకు. కొంచెం ఫ్రీ ఉన్నా కానీ ఈసారి లాస్ట్ టైం కూడా వచ్చాం, అంతలేం కానీ ఈసారి చాలా ఫ్రీగా ఉంది. దేవుడు చాలా దర్శనం అయింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి ఈసారి మటుకు, చాలా అద్భుతంగా ఉంది. లోపల డెకరేషన్, పూల డెకరేషన్ కానీ మొత్తం అన్ని బాగా డెకరేషన్ బాగా చేశారు. చాలా క్యూ లైన్ లో ఎటువంటి అసౌకర్యం లేదుగా? లేదండి, కాఫీ, టీను, పాలును, ఆ టిఫిన్స్ కూడా ఇస్తున్నారు, చాలా బాగుంది. ముందుగా మన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తాం. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వచ్చాము. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? పోయిన ఏడాది కింద ఈ ఏడాది బాగా ఉంది, అలంకారం బాగా ఉంది, దర్శనం అందరికీ, పిల్లలకి, పెద్దోళ్ళకి, వయసు అయిన వాళ్ళకి అందరికీ బాగా దర్శనం ఉంది. అన్ని కాడ స్వచ్ఛంగా ఉంది, క్లీన్గా, అందరి వ్యవస్థ బాగా ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా ఈజీగా దర్శనమైంది, ఏమి ఇబ్బంది లేదు మాకు. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా నచ్చింది, బాగా డెకరేషన్ అంతా ఉంది, బాగా ఉంది, అన్ని వ్యవస్థలు బాగుండవు. நல்லா பார்த்தோம், ரொம்ப இதுவாக கூட்டம் இல்லை, ஒன்றும் இல்லை, நல்லா நிம்மதியாக பார்த்துட்டு வந்தோம். ஓம் நமோ நாராயண நமக. பண்ணி கொடுத்துருக்காங்க. உள்ள சாமி பார்க்கறதுக்கு ரொம்ப ஈஸியா, கொஞ்சம் ரொம்ப நேரம் நின்று சாமி பார்க்கறதுக்கும் நல்லா இருந்துச்சு. கூட்டமும் தள்ளி போங்க அப்படின்னு எதுவும் சொல்லலை, ஸோ நல்லா இருந்துச்சு. நல்லா பார்த்தோம். దర్శనం ఎలా జరిగింది మరి? நல்லா பார்த்தோம் దర్శనం. క్యూ లైన్ లో కానీ మహిళలకి, పిల్లల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ஃபெசிலிட்டிஸ் நல்லா இருக்கு, அதுதான் சொல்றேன். ஃபெசிலிட்டி, எல்லா ஃபெசிலிಟಿமே நல்லா இருக்கு, ಸೂಪರ್, ಸೂಪರ್, நல்லா பண்ணிருக்காங்க. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ನಮಗೆ ತಿರುಪತಿಯಲ್ಲಿ ವೈಕುಂಠ ಏಕಾದಶಿಯ ದರ್ಶನ ನಮಗೆ ಇದ್ರ ಮೂಲಕ ಸಿಕ್ತು, ನಮಗೆ ಫ್ರೀ ಟಿಕೆಟ್ ಸಿಕ್ತು ನಮಗೆ, ಹಂಗಾಗಿ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಹಾಗೆ ಇದು ಮುಕ್ಕೋಟಿ ದೇವರುಗಳಿಗೂ ಕೂಡ ವೆಂಕಟೇಶ್ವರ ದರ್ಶನ ನೀಡಿದ ದಿನದ ಅಂದು ನಮಗೂ ಕೂಡ ದರ್ಶನ ಸಿಕ್ಕಿರೋದು ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗಿದೆ. ತುಂಬ ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ ಆಗಿತ್ತು, ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಅಲಂಕಾರ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾವೆಷ್ಟೋ ಪುಣ್ಯ ಮಾಡಿದೀವಿ ಅಂತ ನಮಗೆ ಅನಿಸಿದೆ. మహిళలకి, పిల్లల కోసం తెలుగు అంటే ఇక్కడ టిటిడి దేవస్థానం ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, சமாதானವಾಗಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ ಅಂತ ಅನ್ನಿಸ್ತು ನಮಗೆಲ್ಲ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಎಲ್ಲ. எங்களுக்கு ஃப்ரீ தரிசனத்தில் சென்னையிலேருந்து நாங்கள் வரோம். ஃப்ரீ தரிசனத்துலேருந்து எங்களுக்கு டிக்கெட் கிடச்சிது, 4 குரூப் பேர் நாங்கள் கிடச்சிதோம். ரொம்ப சந்தோஷம், கும்பிட்டதுக்கு ஆந்திராவில் இருந்தாலும் செஞ்சது ரொம்ப சந்தோஷம். தேவஸ்தான சுவாமியை பார்த்து திருப்தியாக வந்தோம் நாங்கள். நன்றி, ரொம்ப நன்றி. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి అండి మాది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ద్వాదశి ఈ 10 డేస్లో చేసుకునేదాన్ని, ఫస్ట్ టైం ఏకాదశికి చేసుకున్నాను, లక్కీ ట్రిప్లో వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. మాది నెగిటివ్ తిరుపతి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా? చాలా బాగున్నాయి, చాలా నీట్గా, ప్రశాంతంగా, హడావిడి లేకుండా దర్శనం అయిందనమాట. వాళ్ళ బాగా సపోర్టింగ్ కూడా బాగుందన్నమాట స్టాఫ్ది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము బెంగళూరు నుండి పాదయాత్ర వచ్చాము, 10 రోజులు పట్టింది. అయితే నిన్న దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే డెకరేషన్లు చాలా అదిరిపోయినాయి. టీటీడీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి, చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబాబాద్, తెలంగాణ. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఈసారి టీటీడీ వారు పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా చాలా నిర్వహించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఏర్పాట్లు ఎలా ఉంది? మీకు దర్శనానికి ఎంత సమయం పట్టింది? దర్శనానికి 1.5 hour పట్టింది. చాలా అద్భుతంగా ఉంది. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ హాయిగా, ఆల్రెడీ ఇవాళ ఓన్లీ టోకెన్ లక్కీ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకే దర్శనం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. నమస్తే అండి. నమస్తే అండి.
దర్శనం చేసుకున్నారు? చేసుకున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగున్నాయండి. అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. అంటే ఎవరికి అసౌకర్యం లేదు, చాలా బాగున్నాయండి. ఓకే. అలంకరణ అయితే చాలా బాగుందండి. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. చాలా అలంకరణ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మైబాద్. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? మేము వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఫస్ట్ టైం ఇది లక్కీ డిప్ అనేది వేయడం జరిగింది. మాకు ఫస్ట్ టైమే ఇట్లా చాలా సార్లు సుప్రభాతం అయితే వేసాం, కానీ ఎప్పుడూ లక్ అయితే రాలేదు. ఈసారి అయితే ఫస్ట్ టైం లక్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ దర్శనం కానీ డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది. ఎవ్రీవన్ ఒక్కసారన్నా లైఫ్లో ఈ దర్శనాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. క్యూ లైన్లో ఎలా ఉంది? క్యూ లైన్ కూడా ఓకే. యావరేజ్గా 3 అవర్స్, అరౌండ్ 3 అవర్స్ అనేది టైం పడుతుంది. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతినా? వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ముందటి కన్నా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాం దేవుని. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి అండి. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా జరిగింది? టీటీడీ వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్లో మొదటి రోజున వైకుంఠ ఏకాదశి మొదటి రోజున 3 రోజుల ఉత్సవాలు, అంటే 10 రోజుల ఉత్సవాల్లో మొదటి 3 రోజుల ఉత్సవాలు లక్కీ డిప్ వాళ్ళకే అన్నారు. అందులో లక్కీ డిప్లో నిజంగా స్వామి నన్ను ఎంచుకున్నట్టుగా నేను చాలా దివ్యంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే లక్కీ డిప్ వేసిన వాళ్ళలో కూడా అందరూ లక్కీ డిప్ టైంకి వేశారు, నేను మాత్రం వేయలేకపోయాను. కరెక్ట్గా క్లోజ్ అవుతుందన్న 4:58 లక్కీ డిప్ వేస్తే 2 నిమిషాల టైంలో స్వామి నన్ను ఎంచుకున్నాడు, ఆయన పిలిపించుకున్నాడు ఇక్కడికి. నేను చాలా, నా జన్మ ధన్యమైంది. 35 ఏళ్ళ ఈ జీవితంలో అద్భుతమైన దర్శనాన్ని పొందాను. వైకుంఠ ఏకాదశికి శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రపంచంలో ప్రసిద్ధి పొందినటువంటి మన తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో, వైకుంఠ ఏకాదశి మొదటి రోజు ఉత్సవంలో, అది కూడా ఉదయం స్లాట్ 6 గంటలకి, అది కూడా క్లోజింగ్ టైంలో వేసిన పరమాత్మ నన్ను పిలిపించుకున్నాడు అంటే అది నా భాగ్యంగా, నా జన్మధన్యమైనదిగా భావిస్తున్నాను. టీటీడీ వారు చేసినటువంటి ఈ లక్కీ డిప్ విధానం కాస్త బాగుంది అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి టికెట్ లేదు అని బాధపడే కంటే కూడా టికెట్ ఉంది కాబట్టే వచ్చాను. యాక్చువల్గా నవంబర్లో దర్శనం అయింది మాది, కానీ టికెట్ స్వామి ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను తిరుమలకు రాగలిగాను. ఈ విధానం ఏదో నచ్చింది అని చెప్పొచ్చు. టికెట్ ఉంది కాబట్టి వచ్చాను. టికెట్ లేని వాళ్ళు రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వారి ఏర్పాట్లు అద్భుతం అండి. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూస్ అని, కానీ అంతకుముందు జరిగిన ఇష్యూస్ భయపడి రావాలా వద్దా అని కూడా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే ఇంట్లో మనం జనరల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తేనే కష్టపడతాం. అటువంటిది ఇన్ని లక్షల మందిని వ్యవహారాన్ని భరిస్తూ టీటీడీ వారు చేస్తున్నటువంటి వ్యవస్థ, ఈనాటి వ్యవస్థ మాత్రం అద్భుతం. టైంకి పాలు అందాయి, మధ్యలో కట్టు పొంగలి అందింది, తిని కాస్త రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంది. ఒంట్లో సత్తువ వచ్చింది, ఆ సత్తువతోనే స్వామిని చూసుకున్నాం. ఎక్కడ తోపులాట మాత్రం జరగలేదండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం శ్రీవాణి కూడా ట్రై చేశాను, అందులో జరిగిన తోపులాట కూడా ఈరోజు తోపులాట జరగలేదు. చాలా ప్రశాంతంగా, చాలా స్లోగా, మినిమం 3 నిమిషాలు చూసుకున్నాం. అది నడుస్తూ గరుడాద్వారం దగ్గర నుంచి మొదలుపెట్టి జైలు దగ్గరికి వెళ్ళేసరికి 3 నిమిషాలు స్వామిని అద్భుతంగా సేవించుకున్నాం. ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు కూడా వారు చేసినటువంటి డెకరేషన్ అండి, ఎప్పుడు వెళ్ళని మార్గం నుంచి ఇప్పుడు మనం ప్రదక్షిణ మార్గంగా వెళ్తున్నామన్న భాగ్యాన్ని మాకు ప్రసాదించింది స్వామి. అంటే అద్భుతమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ వారికి విధంగా చేయడానికి స్వామి ఒక పన్నాగం. అంటే ముందు స్వామి ఉన్నాడు, స్వామి తర్వాత వీళ్ళు ఉండాలి కదా, చేసేవాళ్ళు ఉండాలి కదా. చేసేవాళ్ళు కూడా అద్భుతంగా కష్టపడుతున్నారు, వారిని నిజంగా మెచ్చుకోవాలి. ఈ భాగ్యాన్ని మాకు ప్రసాదించిన స్వామిని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఎంతో మందికి రాలేదు ఈ అవకాశము. నేను విన్నాను 24 lakhs or 25 lakhs మెంబర్స్ డీడిప్ వేస్తే 2 లక్షల మందికే వచ్చిందని. చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. అందులో ఏకాదశి రోజే దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అసలు చాలా మంచిగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు. అది ఇంతమందిని ఇంత నీట్గా సాఫీగా దర్శనం అయ్యేలాగా చేస్తున్నందుకు సో అప్రిషియేట్ చేయాలి టీటీడీ వాళ్ళని. చాలా బాగా జరిగిందండి దర్శనం. మహిళలకి కానీ పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి?
అన్నీ చాలా బాగున్నాయండి. లైక్ మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు వాళ్ళు కూడా వాలంటీర్స్ లాగా అక్కడక్కడ పెట్టారు కాబట్టి ఏం హెల్ప్ కావాలన్నా దొరుకుతుంది ఎక్కడైనా. సో అన్నీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఓకే, స్వామివారి అలంకరణ కానీ ఇప్పుడు దేవస్థాన అలంకరణ ఎలా ఉంది మొత్తంగా? అసలు చెప్పాలంటే కన్నుల పండుగ లాగా అనిపిస్తుంది. ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇలా ఇంత డెకరేషన్ ఇవంతా. సో చాలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వెళ్ళాలన్నట్లు అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా మీకు ఈరోజు. దర్శనం ఎలా జరిగింది? సార్ ఈరోజు వైకుంఠంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాం సార్. లోపల ఏర్పాట్లు కానీ టీటీడీ చాలా చక్కగా చేసిందండి. అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన యాత్రికులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కానీ టీటీడీ మెంబర్స్ కానీ చాలా బాగా చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా బాగుందండి. నిన్న కూడా దర్శనాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా 2-3 సార్లు దర్శనాలు చేసుకున్నారు. భక్తులందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా వైకుంఠం నుంచి ఇంటికి వెళ్తున్నట్టు అందరూ ఫీల్ అయ్యి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ టీటీడీ, మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే మన టెంపుల్ ముందు ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ కూడా చాలా బాగుంది. వైకుంఠం కిందకి దిగి వచ్చిందా, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడన్న విధంగా డెకరేషన్ చేశారు. నిజంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటూ గోవిందా గోవిందా. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా అయిందండి. ఓకే, పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. టోకెన్ పద్ధతి ద్వారా చాలా బాగా అయింది. ఓకే, పిల్లలతో వచ్చినా చాలా బాగా అయింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. తొక్కిసాట్లు లేకుండా చాలా బాగున్నాయి. తొందరగా దర్శనం అయింది 3 hours. ఓకే, స్వామివారి అలంకరణ, దేవస్థానం అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు ఉన్నప్పుడు కొత్తగా ఉంది.